కాబట్టి ఇక్కడ దీని మనవాళ్ళు కూడా ఏమిచ్చారంటే 360 దానికి ఒక నియమం పెట్టారు. అంటే అవన్నీ కూడా ఆ కార్తీక పున్నమ రోజున ఎవరైతే భక్తులు వెలిగించినట్లయితే వారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే భగవంతుని అనుగ్రహం వారిపైన పరిపూర్ణంగా ఉంటుంది. మళ్ళీ ఈ దీపోత్సవం చేసినట్లయితే వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయము, ఐశ్వర్యం కూడా ఉంటుంది. అందులో ఇది దేవాలయాల్లో బట్టే ఈ దీపోత్సవాన్ని జరిపించాలని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఒక రోజున మనం మర్చిపోయినా కూడా ఇళ్లలో దానికి కూడా పొరపాటే. కాబట్టి తెలిసి తెలియకుండా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తరస్తుతే. ఎప్పుడు కూడా నేను పూజ బ్రహ్మాండంగా చేశానని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పకూడదట. మన వల్ల మంత్రలోపమైనా కావచ్చు, తంత్రలోపమైనా కావచ్చు, క్రియాలోపమైనా కావచ్చు, ద్రవ్యలోపమైనా కావచ్చు, నియమలోపమైనా కావచ్చు. ఎందుకంటే మన మనస్సు అనేది చంచలమైంది. కాబట్టి ఎలాంటి ఉన్నా కూడా మళ్ళీ మనం ప్రతినిత్యం కూడా దీపోత్సవం చేసినా లేకున్నా కూడా ఏ భక్తులైతే ఈ కార్తీక పున్నమ రోజున దీపోత్సవం చేసినట్టయితే వారికి 1,000,000 జన్మల పుణ్యం తక్కువ చెప్పేసి, అది కూడా ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాలనే వెలిగించాలని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది తల్లి.